యేసు ప్రభువులో ఆ యేసు ప్రభువుని నమ్ముకుంటే నేను ఆనందంగా ఉండలేను, నేను ఎంజాయ్ చేయలేను అని ఎవరైనా అనుకుంటూ ఉంటే మీకు చెప్పిన సువార్త తప్పుడు సువార్తే. నిజానికి యేసు ప్రభువుని నమ్ముకుంటే చాలా ఎంజాయ్ చేస్తారు, మామూలు కాదు. నేను ఇందోర్ పోతానని పొమ్మని ప్రభు చెప్పాడు కదా, నేను ఇందోర్ బయలుదేరానని చెప్పాను కదా, నాకు ఆతాహై జాతాహై మాత్రమే వచ్చని చెప్పాను కదా, వెళ్ళాను. సాయంత్రం రాత్రి 10 గంటలకు దిగాను. చలి, నాకేం తెలుసు ఆ ఊర్లలో అంత చలి ఉంటుందని. నేను మామూలుగా పోయినా, అక్కడేమో గడగడ ఉనికి చలి. నేను జాకెట్ లేదు నా దగ్గర. జాకెట్ అంటే ఆడోళ్ళు వేసుకునేది కాదు, అంటే మీరు మళ్ళీ అట్లా ఆలోచిస్తారేమో అని. మగోళ్ళు వేసుకునే జాకెట్ ఉంటుంది కదా, అది లేదు. రైల్వే స్టేషన్లో 3 రాత్రులు పడుకున్నాను ఆ చలిలో. ఎందుకో తెలుసా? ఎంజాయ్ చేశాను చలిని. చలిని ఎంజాయ్ చేయడం ఏందిరా దరిద్రుడా అంటారా? యేసు ప్రభువును కలిగి ఉంటే వచ్చే మజా అట్లుంటది. యేసు ప్రభువును కలిగి ఉంటే వచ్చే కసి అట్లుంటది. ఎవ్వరు తెలియదు ఆ ఊర్లో, భాష రాదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. ఒక రోజు రాత్రి టికెట్ కొనుక్కొని వెళ్ళిపోయాను అంతే. అక్కడికి వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్ముడు నడిపిస్తున్నాడు. ఒకరోజు రాత్రి, 3వ రోజు రాత్రి పడుకొని ఉంటే ఒక కనబడింది. ఆ కలలో చూస్తున్నాను ఒక మంచం, ఆ మంచం మీద ఒక బెడ్షీట్ అంటే పరుపు మీద బెడ్షీట్ పరుచున్నారు. చెక్స్ ఇట్లా చెక్స్ అనమాట. దాని పక్కనే ఒక టేబుల్, ఒక చైర్ ఉంది. ఒక చెంబులో, చెంబు అంటే మనం వాడే చెంబు కాదు, నార్త్ ఇండియాలో ఒక రకమైన వేరే రకం చెంబులు ఉంటాయి. ఆ చెంబులో నీళ్ళు ఉన్నాయి. నాకు అది కనిపిస్తా ఉంది. నేను ఎప్పుడు అలాంటి చెంబులు చూడలేదు అంతకుముందు. పొద్దున్నే లేచాను, ఏందప్పా ఇది, స్నానం లేదేం లేదు. రైల్వే స్టేషన్లో స్నానాలు ఎక్కడ ఉంటాయి? ట్యాప్ దగ్గరికి వెళ్ళి ముఖం కాళ్ళు గిల్లు కడుక్కొని బయలుదేరాను బయటికి. ఎందుకంటే సువార్త చెప్పాలి, ఇంతే ప్యాషన్. సువార్త చెప్పాలి, ప్రభువు కోసం జీవించాలి. ఏం చేయాలో తెలియదు కానీ సువార్త చెప్పాలి. ఎట్లా చెప్తావురా? ముగి సైకిల్తో చెప్తాను, ఆతాహై జాతాహై అంటాను. ఏదో అవతలోనికి మాత్రం అర్థమవుతుంది, అవతలోనికి అర్థమవుతా ఉంది నేను మాట్లాడేది. ఎలా అర్థమవుతుందో నాకు తెలియదు. పొద్దున్న లేచి బయలుదేరితే రాత్రి నాకు కలలో కనిపించిన ఇల్లే. బయట జూలాఘర్ అని రాస్తుంది. జూలాఘర్ అంటే అర్థం ఏంటంటే, చిన్నపిల్లలను వాళ్ళ అమ్మ నాన్నలు పనికి వెళ్తూ క్రచ్లో ఆడుకోవడానికి వేసి వెళ్తారు కదా, అది జూలాఘర్ అంటే. జూలాఘర్ అంటే ఏందో నాకు తెలియదు. వెళ్ళాను, ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి తలుపు తట్టాను. ప్రభు వెళ్ళమన్నాడు, వెళ్ళాను. వాళ్ళు జైన్ కుటుంబానికి చెందిన వాళ్ళు బయటకు వచ్చారు. ఆమె బయటకు వచ్చింది, ఏం కావాలా అని అడిగింది. నాకంత తెలియదు కదా, అన్ని మూగి సైకిలే. రూమ్ కొనా అన్నాను. పైనుంది చూసుకోపోయింది. పైనుంది చూసుకోపోయింది. నేను ఎవరో తెలియదు. 3 రోజులు స్నానం లేదు, ఏం లేదు, అడక తినేవాళ్ళలాగా ఉన్నాను. ప్లాట్ఫారం మీద పండుకుంటే ఎట్లుంటారు? కంపు కొడతా ఉన్నాను. ఆమె పోయి రూమ్ చూసుకోపోంటా ఉంది. పైకి వెళితే అదే మంచం ఉంది, అదే పరుపు, అదే చెక్స్తో పరిచిన దుప్పటి, చెంబు, దాన్ని ఏమంటారు, ఆ టేబుల్, చైర్. చూశాను, నాకేం అర్థం కాలేదు. ఏంది రాత్రి దీన్ని చూసినాను కదా, దేజావు ఏమో అనుకున్నా. దేజావు తెలుసు కదా మీకు, అంటే సిచ్యువేషన్ జరుగుతూ ఉంటే ఇది నాకు తెలుసు అనిపిస్తూ ఉంటుంది. దేజావు ఏమో అనుకున్నా. కిందికి వచ్చాను. కిందికి వస్తే ఆమె అడిగింది, డబ్బులు ఉన్నాయా అంది. పైసా నై అన్నా. లేవు. డబ్బులు లేకుండా మీ ఇంటికి వచ్చి నాకు రూమ్ కావాలంటే నువ్వేం చేస్తావు? నాకే జావు అంటావు కదా, ముందు బయటికి పోరా అంట. ఆమె ఎవరో తెలీదు నాకు, నేనెవరో ఆమెకు తెలీదు. కానీ ఆమె ఏమంటుంది అని అంటే, నో ప్రాబ్లం, నీకు వచ్చినప్పుడు అన్నది భోంచేసావా అని అడిగింది. లేదమ్మా, లేదు తినలేదన్న. అదిగో ఎదురుగా మెస్ ఉంది, అడిగిపోయి నా పేరు చెప్పంటాం. నాకేం అర్థం కావట్లేదు, ఏంది ప్రభా ఇది, నేను బతికే ఉన్నానా కలనా ఇది అనుకుంటున్నాను. నాకు భాష రాదు. నా అవతారం చూస్తేనేమో అడక్క తినేవాళ్ళలాగా ఉన్నాను, వస్తేనేమో ఈమె ఎవరో జైన్ లామా. ఆ జైన్ లామా వాళ్ళ ఇంట్లో నాకు ఉండడానికి ప్లేస్ ఇచ్చి ఎదురుగా వెళ్ళి మెస్సులో భోజనం చేసి వస్తే డబ్బులు లేవంటే మీ అమ్మ పంపించినప్పుడు ఇవ్వంటదా? ఎట్లా సాధ్యం ఇది? ఇట్ ఈస్ పాసిబుల్ విత్ గాడ్. దేవునితో అది సాధ్యం. గాడ్ కెన్ డూ దట్ మిరకల్ ఇన్ యువర్ లైఫ్. దేవుడు అది చేస్తాడు. నమ్మటానికి కొంచెం కష్టంగా ఉంటుంది. కథలు చెప్తున్నాడు ఈయన. కథలు కాదు, నిజం చెప్తున్నా. ఇదే జరిగింది నా లైఫ్లో. యాజ్ ఇట్ ఈస్గా చెప్తున్నా, జరిగినట్లు. ఇందోర్లో నేను ఎక్కడికి వెళ్ళానో తెలియదు, ఏ ప్రాంతంలో దిగానో తెలియదు, భాష రాదు, ఏ ఇంటికి వెళ్ళాలో తెలియదు. కానీ ప్రభు నడిపించాడు, ప్రభు ఇప్పించాడు. ఆ తర్వాత ఇందోర్లో నేను ఎక్కడికి వెళ్ళానో తెలియదు, ఏ ప్రాంతంలో దిగానో తెలియదు, భాష రాదు, ఏ ఇంటికి వెళ్ళాలో తెలియదు. కానీ ప్రభు నడిపించాడు, ప్రభు ఇప్పించాడు. ఆ తర్వాత MBA కాలేజ్లో, ఆ రోజుల్లో ఆ కాలేజ్ 32వ ర్యాంక్ భారతదేశంలో. దాంట్లో ర్యాంక్ వచ్చింది, చదువుకున్నాను. 11 సంవత్సరాలు అక్కడ ఉన్నాను. 11 సంవత్సరాలు అక్కడ ఉండి పరిచర్య, వ్యాపారం, ఉద్యోగం అన్నీ చేసుకుంటూ మధ్యలో ఎంటర్ ది సెకండ్ డ్రాగన్, నా భార్య వచ్చింది. ఫస్ట్ డ్రాగన్ ఏమైంది, నా గుండె పగిలింది, 10 ముక్కలే.
అక్కడ ఎంటర్ ది సెకండ్ డ్రాగన్. ఈమె వచ్చిన తర్వాత నాకు పాప పుట్టింది. నేను దేవుని కోసం పని చేస్తున్నాను. కానీ పాప పుట్టిన 20 రోజులకు హాస్పిటల్కి తీసుకెళ్తే, ఎందుకు తీసుకెళ్ళాము అంటే ఆమెకు విరోచనాలు అవుతున్నాయి. ఎందుకు ఇది అని తీసుకెళ్తే డాక్టర్ అన్నాడు, విరోచనాలు ఏమైనా తగ్గిపోతాయి, కానీ ఈమెకు గుండెలో టెట్రాలజీ ఆఫ్ ఫాలో అనే ఒక రోగం ఉంది అని చెప్పి. టెట్రాలజీ ఆఫ్ ఫాలో అంటే ఏంటిది? ఏదో అన్ని భాషలాగా ఉంది అనుకున్నాను. మీరు సినిమాలు ఒకవేళ భూమి పుట్టక ముందు వచ్చిన సినిమాలు చూస్తుంటే, అంటే మీరు పరిశుద్ధులే, మీరు చూడరు. నాలాంటి వాళ్ళు అప్పుడప్పుడు ఇలాంటివి, అంటే నేను చిన్నప్పుడు చూశాను కదా, గీతాంజలి అనే సినిమాలో హీరోయిన్కి ఉంది కదా, అదే రోగం నా పాపకు కూడా ఉంది. అది ఆ రోజుల్లో, అంటే ఆ సినిమా రిలీజ్ అయిన రోజుల్లో దానికి ఆపరేషన్ లేదు, చచ్చిపోవాల్సిందే. టెట్రాలజీ ఆఫ్ ఫాలో అనగానే ఆ రిపోర్ట్స్ తీసుకుని నేను, నా భార్య, నాకు ఒక పాత డొక్కు కారు ఉండేది, ఆ డొక్కు కారులో వస్తున్నాను. కళ్ళలో నీళ్లు కారిపోతున్నాయి. దేవునికి వ్యతిరేక భావం, దేవుని పట్ల తిరుగుబాటు. హౌ కెన్ యూ డూ దిస్? నువ్వు ఎట్లా చేస్తావు ప్రభా? నాకు నేను నీ కోసం ఇల్లు ఇడిచిపెట్టి, మా ఊరు ఇడిచిపెట్టి, హైదరాబాద్ ఇడిచిపెట్టి పరిచర్య చేయనీకి వచ్చి ఇందోర్లో ఉండి మినిస్ట్రీ చేస్తూ ఇంత చేస్తుంటే నువ్వు నా బిడ్డకు డిఫెక్ట్తో పుట్టిస్తావా? అండ్ ఐ హ్యాడ్ టూ మెనీ కంప్లైంట్స్. వాక్యం చెప్తున్నాను, చర్చికి వెళ్తున్నాను, సేమ్ మతం ఫుల్ వాక్యం ఫైర్, లోపల మాత్రం దేవుని పట్ల వ్యతిరేక భావం, దేవునితో పోరాటం, కొట్లాట. హౌ కెన్ యూ డూ దిస్ టు మీ? నాకు ఎందుకు? నన్ను ఇలా ట్రీట్ చేయడానికి నీకు మనసు ఎలా వచ్చింది? చేస్తే గీస్తే నాకు చేయొచ్చు కదా, చిన్న బిడ్డకి ఎందుకు చేశావు అన్న ప్రశ్న. అలా ప్రశ్నించుకుంటూ 2.5 సంవత్సరాలు దేవుని సన్నిధిలోనే ఉంటూ, దేవునితో కొట్లాడుతూ బ్రతికాను. భయంకరమైనటువంటి పరిస్థితి అది, ఎవరికీ రాకూడదు. స్ట్రగుల్. అలాంటి స్ట్రగుల్లో ఉన్నప్పుడు కూడా ప్రభు మళ్ళీ నన్ను తిరిగి నిర్మించేటప్పుడు అన్నాడు, నీ బిడ్డకు నువ్వు తండ్రివి అని నువ్వు అనుకుంటున్నావు, నీ బిడ్డ నీకంటే ఎక్కువగా నాకు ఇంపార్టెంట్ అని చెప్పాడు. అందుకు యేసు ప్రభువును వెంబడించండి అంటున్నాను. హీ ఈస్ ఎ లివింగ్ గాడ్. ఆయన జీవము గల దేవుడు. ఈ రోజుకు మాట్లాడతాడు, ఈ రోజుకు నీ సిచ్యువేషన్లో ఆయన లైవ్గా వస్తాడు. నీ సిచ్యువేషన్లో, నువ్వున్న ఒంటరితనంలో, నీకున్న స్ట్రగుల్లో, నువ్వు ఎవరికి చెప్పుకోలేని నీ ఆక్రందన, నువ్వెవరికి చెప్పుకోలేని నీ మనసులో ఉన్న ఘోష ఆయన వింటాడు. ఆయనకు తెలుసు. ఆయన అంటాడు, ఐ నో దాట్, నాకు తెలుసురా బాబా, అది ఐ స్టిల్ లవ్ యూ. నేను ఆయనను తిరస్కరించాను, నేను ఆయనతో పోరాటం చేశాను, నేను ఆయనతో నువ్వు ఐ కెనాట్ ట్రస్ట్ యూ ఎనీమోర్, నేను ఇంకా నమ్మలేను ప్రభు అన్నాను. ఎట్లా నమ్మాలి? నా బిడ్డకు నువ్వు ఇట్లా చేస్తే నేను ఎట్లా నమ్మాలి నేను అన్నాను. కానీ ప్రభు అన్నాడు, నీకు కాదు, నీకంటే ఎక్కువ నాకు బిడ్డ. నువ్వు నేర్చుకోవాల్సింది చాలా ఉంది. తండ్రి హృదయం అంటే ఏంటో నీకు తెలియాలి. నీ బిడ్డకు గుండెలో చిల్లు లేకపోతే గుండెలో రంధ్రం ఉంటేనే నువ్వు ఇంత బాధపడుతున్నావు కదా, మరి నీ జీవితంలో ఉండే చిల్లులు, నీ జీవితంలో ఉండే రంధ్రాలు, నీ జీవితంలో ఉండే ఈ బలహీనతలు చూసి నేనెంత బాధపడుతున్నాను అని ప్రశ్నించాడు. నీకు అధికారం లేని నీ బిడ్డ పైననే నీకంత మక్కువ ఉంటే నిన్ను సృష్టించిన నాకు నేను ఎట్లా నమ్మాలి నేను అన్నాను. కానీ ప్రభు అన్నాడు, నీకు కాదు, నీకంటే ఎక్కువ నాకు బిడ్డ. నువ్వు నేర్చుకోవాల్సింది చాలా ఉంది. తండ్రి హృదయం అంటే ఏంటో నీకు తెలియాలి. నీ బిడ్డకు గుండెలో చిల్లు లేకపోతే గుండెలో రంధ్రం ఉంటేనే నువ్వు ఇంత బాధపడుతున్నావు కదా, మరి నీ జీవితంలో ఉండే చిల్లులు, నీ జీవితంలో ఉండే రంధ్రాలు, నీ జీవితంలో ఉండే ఈ బలహీనతలు చూసి నేనెంత బాధపడుతున్నాను అని ప్రశ్నించాడు. నీకు అధికారం లేని నీ బిడ్డ పైననే నీకంత మక్కువ ఉంటే నిన్ను సృష్టించిన నాకు నీ పైన, నీ బిడ్డ పైన, ఇద్దరిపైన మక్కువ కదా, మరి నీ బతుకేంటి ఇలా ఉంది అని నన్ను తీర్పు తీర్చాడు, ప్రశ్నించాడు. ఆ ప్రశ్నకు సమాధానం లేక బోర్లా పడి ఏడ్చాను. ఇంక చాలు ప్రభు అని చెప్పాను. సుత్తి దెబ్బలు అంటే ఏంటో తెలుసా మీకు? లేకపోతే సమ్మెట దెబ్బలు అంటే ఏంటో తెలుసా? ఒక్కసారి ఇలా చేయి పెట్టి పైనుంచి ఎవరన్నా సుత్తితో కొడితే ఎలా ఉంటుంది? అలా ఉంటుంది దేవునితో పోరాటం, దేవునితో స్ట్రగుల్. అండ్ ఇఫ్ యు ఆర్ గోయింగ్ త్రూ టుడే, నువ్వు అలాంటి ఇమోషనల్ స్ట్రగుల్ గుండా నువ్వు ఈరోజు వెళ్తూ ఉంటే, ఐ వాంట్ టు ఎంకరేజ్ యూ.
గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్. దేవుడు నువ్వు విడిచిపెట్టినా విడిచిపెట్టడు. మతం నువ్వు విడిచిపెడితే నీది కాకుండా పోతుంది. మతం నువ్వు విడిచిపెడితే నీ చేయి విడుస్తుంది. మతం నువ్వు విడిచిపెడితే నిన్ను వెలివేస్తుంది. మతం నాకొద్దు అని అనుకుంటే నిన్ను అంటరాని వాణ్ణి చేస్తుంది. మతం నేను చేయలేను అని అంటే నీకు నరక ద్వారం చూపిస్తుంది. కానీ ప్రభువు ఒక్కసారి నీ చేయి పట్టుకుంటే నోబడీ కెన్ స్నాచ్ యూ అవుట్ ఆఫ్ మై హ్యాండ్ అంటాడు. నా చేతిలో నుండి నిన్ను ఎప్పుడూ విడిపించలేడు అంటాడు. నా గొర్రెలు నా స్వరము వినును అంటాడు. ఈరోజు మధ్యాహ్నం చాలా ఏళ్ళ నుంచి ఒకవేళ నీకు దేవునితో కంప్లైంట్స్ ఉంటాయి, దేవునితో పోరాటం ఉంటే, యేసు ప్రభువుతో ఇంకా ఆ స్ట్రగుల్లో నువ్వు ఉంటే, ఒక్కసారి ఆయనతో ఉన్న స్ట్రగుల్లోనే ఆయనతో మాట్లాడుచు. జీసస్ కమ్స్ అలైవ్ అండ్ స్పీక్స్ టు యూ. ఆయన జీవము కలిగి నీతో మాట్లాడగలడు, నిన్ను ఇలా పట్టుకోగలడు. ఈ స్ట్రగ్లింగ్ లైఫ్ ఉంది చూసారా, ఈ సుత్తి దెబ్బలు సమ్మెట దెబ్బలు ఉన్నాయి చూసారా, చాలా కష్టం. ప్లీజ్ డోంట్ గో త్రూ ఇట్. యేసు ప్రభువు లేని జీవితం ఇక్కడ నీరు గారిన జీవితమే, నిత్యత్వంలోనూ నీరు కారిన జీవితమే. ఇక్కడ కోల్పోయిన జీవితమే, నిత్యత్వంలోనూ కోల్పోయిన జీవితమే. యేసు ప్రభువును కలిగి ఉన్న జీవితం ఇక్కడ ఫలవంతమైన జీవితం, నిత్యత్వంలో కూడా ఫలభరితమైన జీవితం.